ట్రాన్సాక్షన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్లో గోవిందరెడ్డికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. 5 లక్షల్లో ఇతను 1.5 lakhs వీళ్ళు ఈ షేక్ అహ్మద్ బాబుజాన్ దీంట్లో 5 lakhsలో 3.5 lakhs నందకుమార్కి ఇచ్చారు. ఈ నందకుమార్ ఇంటర్న్ గేవ్ 1.9 lakhs షేక్ అహ్మద్ బాబుజాన్ చిన్నాకి వాళ్ళు ఇండోర్కు వెళ్ళినప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే వెపన్కు మాత్రం కేవలం 30,000 అక్కడ వాళ్ళు పే చేయడం జరిగింది. మిగతాది వాళ్ళ ఖర్చుల కొరకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. అట్లాగే తర్వాత మళ్ళీ నందాకి పుట్టపర్తికి వెళ్ళడానికి 1.5 lakhs, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నందాకి 4 లక్షలు, రయీస్ ఖాన్కి 2 లక్షలు, షేక్ అహ్మద్కి 2 లక్షలు, మొత్తము 14.5 లక్షలు వాళ్ళకి క్యాష్ ఇవ్వడమే కాకుండా కలిసిన ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చినటువంటి ప్రతిసారి కూడా 10,000, 20,000 వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా ఇతను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ అగ్రిమెంట్ 50 lakhs తను ఆనర్ చేస్తానని చెప్పేసి చివరి వరకు కూడా తను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అయితే వెపన్ రయీస్ ఖాన్ని మనం ఇండోర్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అతను ఫిజికల్గా ఎక్కడ వేశాడని చెప్పేసి అతను నీళ్ళల్లో అతని సహాయం తీసుకొని మనం వెతికినప్పుడు ఒక మ్యాగ్నెట్ను వాడడం జరిగింది. ఒక హెవీ మ్యాగ్నెట్ను తీసుకెళ్ళి ఆ ఏరియాలో మనం దాన్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఆ టైంలో ఎక్కడైతే ఆ అట్రాక్షన్ పుల్ అనేది వస్తుందో దాన్ని బట్టి లొకేషన్ ఆఫ్ ది ఫైర్ ఆర్మ్ ఐడెంటిఫై చేసి దాన్ని ఈరోజు ఎర్లీ అవర్స్లో దాన్ని పికప్ చేయడం జరిగింది. అదేవిధంగా బురద అదంతా కూడా అలాగే ఉంది కాబట్టి ఆ మట్టితో పాటుగా దాన్ని మనము ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా పంపించడం జరుగుతుంది కోర్టు ద్వారా. అట్లాగే అక్కడ మనకి ఆ ట్యాంక్లో ఉన్నటువంటి మట్టిని కూడా కంట్రోల్స్ సాయిల్ని కూడా మనం తీసుకెళ్ళి ఈ సాయిల్ ఆ సాయిల్ కూడా కంపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఎంటైర్ ఈవెంట్లో హైదరాబాద్ సిటీ పోలీస్, వెస్ట్ జోన్ పోలీస్ అధికారులు, ఎస్పెషలీ డీసీపీ వెంకటేశ్వర గారు వాళ్ళ టీమ్స్, అట్లాగే డీసీపీ టాస్క్ ఫోర్స్ లింబారెడ్డి గారు వాళ్ళ టీమ్స్ అందరూ కూడా దాదాపుగా 10 టీమ్స్ ఈ 5 రాష్ట్రాల్లో విస్తృతంగా గాలించి రికార్డు టైంలో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అది మనం ఇప్పటివరకు కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ ప్రకారము భార్య షిఫాలీకి ఎక్కడ కూడా ఈ విషయం తెలీదు. జరిగిన తర్వాత కూడా తను ఏదైతే ప్లాన్ వేశాడో, బయటి ప్రపంచానికి ఏదైతే తెలియాలనుకున్నాడో, మోటార్ బైక్ పైన ఇద్దరు వచ్చారు, ఫైర్ చేశారు, ఒకతను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, ఆ మోటార్ బైక్ పైన పారిపోయారు, కాల్పులు జరిపి అని చెప్పి తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ విషయం మాత్రం తనకు చెప్పాడే తప్ప తను ఇది ప్లాన్ చేశాను, తనకు తెలుసు వీళ్ళ గురించి, ముందు నుంచి పరిచయం ఉన్నవాళ్ళు లేదా గతంలో వీళ్ళందరూ కూడా మన ఇంటికి వచ్చారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ముందుగా చెప్పలేదు. అదే అక్కడ ఉన్నటువంటి మనము సర్వెంట్స్ని, అక్కడ వాచ్మెన్ని వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళందరూ కింద హాల్లో వచ్చి కూర్చున్నారు.
వచ్చిన ప్రతిసారి కూడా టీ తాగినట్లు వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళు అక్కడ వైఫ్ వచ్చి కలిసినట్టుగా ఎక్కడ కూడా మనకి ఎవిడెన్స్ ఇంతవరకు రాలేదు. ఎవరి మీద అండి? ఆ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక కిడ్నాపింగ్ కేసు తన పైన ఉంది అని చెప్పి తెలుస్తున్నది. అఫ్జల్గంజ్లో కూడా ఒక కేసు ఉందని చెప్తున్నారు. ఆ విషయాలు కూడా అన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటికి తీయడం జరుగుతుంది. సారీ, అంటే తనకి మెయిన్ మోటివ్ తను చూసినట్లయితే తను ఆలోచించిన దాని ప్రకారం తనకు తానుగా ఊహించుకొని దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, దీని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయని తను ఆలోచించినప్పుడు, ముఖ్యంగా తన కాన్స్టిట్యుయెన్సీలో తను 2019లో కంటెస్ట్ చేయబోతున్నాను కాబట్టి ప్రజల నుండి తన మీద సింపతి అనేది వస్తే తను తప్పనిసరిగా గెలుస్తాను అని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకంతో ఇతను ప్లాన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా సైమల్టేనియస్గా ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళతో కూడా తను సెటిల్ చేసుకోవడానికి ఈ కేసును తను వినియోగించుకోవచ్చు అని చెప్పేసి తనలో తాను అనుకోవడం జరిగింది. ఈ రెండు విషయాలు మాత్రమో మనకి ఈ నేరస్తులు, మిగతా నేరస్తులు నందకుమారు, గోవింద్ రెడ్డి వీళ్ళతో మాట్లాడినప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు చేయమని చెప్పాడు, మీకు కూడా అనుమానం రావాలి కదా, అతనే ఫైర్ ఆర్మ్స్ ఇవ్వడం ఏంటి, అతనే సుఫారీ ఇచ్చి అతనే ఫైర్ చేయించుకుంటుంటే మీకు ఎందుకు చేశారు మీరు అని అంటే అది ఈ కారణాలు చెప్పాడని చెప్పి అది వాళ్ళు చెప్పడం జరిగింది. అందరు కూడా ఇండిపెండెంట్గా కూడా ఇదే కారణాలు వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు చెయ్యము అని చెప్పేసి ఇది చేస్తే నేరం అవుతుంది, వాళ్ళు అరెస్ట్ అవుతారంటే అప్పుడు వీళ్ళ డిస్కషన్లో ఈ విక్రమ్ గౌడ్ చెప్పడం జరిగింది, ఇది నన్ను నేను కాల్చుకుంటున్నాను, దాని మీద మీ మీద ఏం కేసు ఉంటుంది, మీ మీద ఏం కేసు ఉండదు అని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ఎస్, విక్రమ్ గౌడ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అట్లాంటి సమాచారం మనకేం రాలేదండి. ఈ ఇన్సిడెంట్ చేసినప్పుడు అందరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యలేరు. మనకి గోవింద్ రెడ్డి అసలు ఆ రోజు ఇక్కడికి రాలేదు. ఓన్లీ నందకుమార్ ఉన్నాడు, షేక్ అహ్మద్ ఉన్నాడు, రయీస్ ఖాన్ ఉన్నాడు, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. బాబుజాన్ వాళ్ళ ఇల్లాస్ దగ్గరే అక్కడ ఉండిపోయాడు. వెంకటరమణ ఎలియాస్ చిన్న కూడా అక్కడే కదిరిలోనే ఉండిపోయాడు. వీళ్ళ ముగ్గురులో ఒకతను స్కార్పియోలో వచ్చాడు కాబట్టి నందకుమారు తను స్కార్పియోలో వాపస్ వెళ్ళిపోయాడు. రెండో అతను షేక్ అహ్మద్, వీడు నిజామాబాద్ బస్సు ఎక్కాడు. ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళి ఏ బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కాలి కాబట్టి వెంటనే నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కి అక్కడి నుంచి ఖమ్మం నుంచి విజయవాడ నుంచి మళ్ళీ మదనపల్లి నుంచి అట్లా ఒక ట్రాక్ పట్టుకొని అట్లా వెళ్ళారన్నట్లు. సో ఒక ర్యాండమ్గా వాళ్ళకి ఏది పాసిబిలిటీ ఉంటే అది తను రిట్రీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రయీస్ ఖాన్ కూడా బస్సులు పట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయి తను ఇండోర్కి చేరడం జరిగింది. అయితే ముగ్గురు కూడా ఎవరికి ఒకరు కలవకుండా ఇతనే ముందుగా చెప్పాడు ఆ ప్లాన్లో వాళ్ళు అనుకున్న ప్రకారం అఫెన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ 2-3 డేస్ మీరు ఎవరు కూడా కలవకూడదు ఒకళ్ళనొకళ్ళు అనేది ఒకటి రిక్వైర్మెంటు. రెండోది మీరందరూ కూడా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి, దాని తర్వాత ఎవరితో కూడా మాట్లాడుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి తను చెప్పడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. Not yet because he is still in the hospital, so we will have to go through a process. It may take some time. అంటే మనకి టెక్నికల్ అనాలిసిస్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, తర్వాత సీసీటీవీ కెమెరాల్లో కూడా మాకు ఇమేజెస్ వచ్చాయి. దాని తర్వాత
టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా ఆ రోజు ఏరియాలో ఎవరెవరు ఉన్నారు, లాస్ట్ 4 months ఇతను ఎవరితో తిరిగాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎవరెవరితో మాట్లాడాడు అనేది కూడా క్లియర్గా మనకి ఒక ఎవరు చేసుంటారు అనేది మనం ఒక అవగాహనకు రావడానికి, ఆ రోజు వైఫ్ చెప్పిన దాని ప్రకారం ఇది 3 రోజుల ముందే జరగాల్సి ఉండే, దర్గాకు వెళ్లాల్సింది గత 2-3 రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ వస్తుందని చెప్పినప్పుడు మన కరెక్ట్గా 26th రోజు ఈ నందకుమార్ అండ్ పార్టీ లొకేషన్ వీళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉండడం అనేది అది మాకు ఒక 100% కన్ఫర్మేషన్కి ఇచ్చింది. నేరం జరిగినప్పుడు ఉన్నారు, దాని తర్వాత 2 రోజుల ముందు కూడా అక్కడ ఉన్నారు. ఈ వైఫ్ స్టేట్మెంట్ తోటి అది టాలీ అయింది. చాలా వరకు వైఫ్ తనకు తెలిసిన విషయాన్ని తన భర్త ఇది ఎలా జరిగింది, తను ఐ విట్నెస్ కాదు కాబట్టి, యాక్చువల్గా ఐ విట్నెస్ ఓన్లీ విక్రమ్ గౌడ్ కాబట్టి తను చెప్పిన విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత తను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా మేము వెరిఫై చేస్తే తను చెప్పిన అటువంటి మాటలన్నీ కూడా దానికి టాలీ అయ్యాయి. వాస్తవంగా మొత్తం కంప్లీట్గా టాలీ అయింది అన్నట్టు. తనకి ఏం సమాచారం లేదు ఇది చేసుకుంటాడనే విషయం, తర్వాత తను చేపించాడనే విషయం లేదు. కాకపోతే ఎవరో వచ్చి కొట్టిపోయారని మాత్రం తన భర్త చెప్పింది కాబట్టి అదే విషయాన్ని తను కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఉండొచ్చు, అది కూడా ఒక మోటివ్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళతో షేర్ చేసుకున్నది మాత్రం ఈ 2 విషయాలు. అయితే మళ్ళీ మనము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్లో భాగంగా ఒక సస్టైన్డ్గా ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది ఈ విక్రమ్ గౌడ్ని. సో ఆ రోజు ఏం చెప్పకపోయినప్పటికీ నెక్స్ట్ డే మొత్తం టోటల్గా కంప్లీట్గా చెప్పేశాడు, ఏం జరిగింది అనేది టోటల్గా చెప్పేశాడు. కాకపోతే మనకి ఈ వీళ్ళందరూ కూడా దొరికిన తర్వాత మనం వెరిఫై చేసుకొని బోత్ టెక్నికల్గా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్రకారం, తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి వాంగ్మూలం ప్రకారం ఎక్కడ కాంట్రడిక్షన్స్ ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా దొరికేంత వరకు కూడా మనము ఈ కేసుని మనం మీడియా ముందుకు తీసుకురావడం, హోల్డ్ చేయడం జరిగింది. అదర్వైజ్ ఈ జరిగిందంతా కూడా మొత్తం టోటల్గా విక్రమ్ గౌడ్ ది వెరీ నెక్స్ట్ డే డ్యూరింగ్ ది సస్టైన్డ్ ఇంటరాగేషన్ హి హస్ షేర్డ్ విత్ ద పోలీస్. అంటే అది హాస్పిటల్ అథారిటీస్ డిసైడ్ చేస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పోలీస్ అబ్జర్వేషన్లో ఉన్నట్టు, తను ఎప్పుడు డిశ్చార్జ్ అయితే అప్పుడే వెంటనే దాన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో తను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు, తర్వాత వేరియస్ యాక్టివిటీస్లో కూడా ఇలా ఖర్చు పెడుతున్నాడు. బట్ ఎంత ఫైనాన్షియల్ లాస్ అనేది మనకు ఒక ఎస్టిమేట్ అంటూ తను ఇవ్వలేదు. అయితే ఎంత అమౌంట్ అని మేము క్వశ్చన్ చేయడం జరిగినప్పుడు తను నాకు డబ్బులు లాస్ అయినంత మాత్రాన నేను చేసుకుంటానా సార్ అని చెప్పి అతను ఎదురు ప్రశ్న వేయడం జరిగింది. కాకపోతే దీనికి మోటివ్